రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చేరారు. మాట్లాడదాం. సార్, మీరు ఎందుకు టీడీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది? అనపర్తి సీటు వ్యవహారంలో అసలు ఏం జరిగింది? ఏమీ లేదండి, ఒకటే ఎజెండా. జెండా ఏదన్నది కాదు, ఎన్డీఏ ఎజెండా గెలవాలి. అదే లక్ష్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అంటే సీటుకు సంబంధించి మొదట శివరామకృష్ణరాజుకి అక్కడ కేటాయించారు. ఎందుకు మార్పులు చేర్పులు జరిగాయి? సీటు కేటాయింపులు ఇవన్నీ కూటమి పెద్దలు చూసుకుంటారు. దాంట్లో నాకు ఏ విధమైన అవగాహన లేదు. వారి నిర్ణయం నేను అమలు చేయడం జరుగుతుంది అంతే. అంటే ఇప్పటి వరకు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. క్యాడర్ ఏ విధంగా మీతో పాటు కలిసి ప్రయాణం చేసే అవకాశం? ఇది ఎన్డీఏ కూటమి, 3 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కలిసి ఎన్డీఏగా ముందుకెళ్తూ ఉన్నాయి. అందుకోసం కేడర్ అంతా ముందుకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం లేదు. అంటే నామినేషన్స్కి 20వ తారీఖు లాస్ట్ డేట్. ఇంత ఈ క్లమ్జీనెస్ ఎందుకు జరిగింది అనుకున్నారు? అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కదా, మరలా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం సార్? 100% గెలుస్తాం. ఎమ్మెల్యే గెలుస్తాం, అదేవిధంగా ఎంపీ కూడా గెలుస్తాం. రాజమండ్రి ఎంపీ కూడా గెలుస్తాం. ఖచ్చితంగా గెలుస్తామని, అనపర్తి సీటు ఖచ్చితంగా గెలుస్తామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.